వనక్కం ససేకం ఆదాబ్ బర్సే ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారులే ఏంటి ఇన్ని భాషలలో వెల్కమ్ చెప్తుంది అనుకుంటున్నారా మనకు కొంచెం ఎచ్చులే కొంచెం స్టైల్ గా చెప్దామని ఇలా ట్రై చేశా అన్నట్లు మర్చిపోయా ఈ రోజు వీడియో చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియోను ఎండ్ వరకు చూసి లైక్ చేసేయండి మరి మా ఊరి వంట అమ్మ చేతి వంటలకు పోటీ వచ్చేలా ఉంది మన ఈ అక్క చేతి వంట మీరెప్పుడు కని విని ఎరగని తినని ఈ అక్క వంటను చూసేయండి మరి ప్యాన్ పై పౌడర్ వేసి పసుపు వేసేసింది ఇలా తయారయ్యింది ఈ పొడి దీన్ని ఇలా కాస్త నెయ్యిలో వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా పొద్దున్నే బాత్రూమ్ కు క్యూ కట్టాల్సిందే అమాయకునికి అక్షంతలిస్తే ఆవలించినప్పుడు నోట్లో వేసుకున్నాడంట అట్లంది మన తాత ఎవ్వారం తాతకు కార్లో పోవాలనిపించింది గల్లా ఇలా ఎద్దుల బండికి వెనుకల ఇలా కార్ను సెట్ చేసి వెళ్తున్నాడు బుర్ర పగిలి మొగుడు ఏడుస్తుంటే చపాతీ కర్ర విరిగిందని భార్య బాధపడుతుందంట అట్లంది మన అక్క ఎవ్వారం అక్క ఇలా ప్లేట్లను ఫాస్ట్ గా కడిగేస్తుంది ఇందులో సెల్లు కూడా పెట్టేసింది ప్లేట్ అనుకుని సెల్లును కూడా ఇలా క్లీన్ చేసేస్తుంది Control. No. Please. High emotions control చేసుకో kill. వండుకునేవాడికి ఒకటే కూర అడుక్కునేవాడికి 66 కూరలు మరి కార్ అద్దం తెరవడం రాలేదని ఇలా స్విచ్ బోర్డును సెట్ చేశాడు మన అన్నయ్య ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతా అన్నట్లుంది మన ఈ అక్క ఎవ్వారం బకెట్ పైన స్టెంట్ చేయబోయింది అంతలో ఇలా జరిగింది రే కింద ఏమన్నా ముత్యాలు ఏమన్నా రాలిపోయాయేమో చూడండి రా స్వామి ఉన్న బైకుతోనే అడ్జస్ట్ అవుతా అని మన అన్నయ్య ఇలా సెట్ చేసిండు టైర్ పోయినా కూడా ఇలా ముందర ఒక చిన్న గాన్ను పెట్టేసి ఇలా నడిపేస్తున్నాడు కొండ మింగినోటోడికి కొబ్బరికాయ ఓ లెక్క వంట వండిన అక్క చేతికి కొబ్బరికాయ కొట్టడం ఓ లెక్క కొబ్బరి తిన్నంత ఈజీగా టెంకాయ కొట్టడం స్టార్ట్ చేసింది ముప్పు తిప్పలు పడుతుంది టెంకాయ కొట్టడానికి ఆశీర్వదించండి మావయ్య మనోడి తెలివి మామూలుగా లేదు కదా ఇలా ఆటోనే ఎద్దుల బండిగా మార్చేశాడు పండుగ వచ్చింది కదా అని ఇల్లంతా క్లీన్ చేసేస్తుంది మన అక్క టీవీని కూడా ఇలా వాటర్ పోసి క్లీన్ చేసేస్తుంది అన్నం తింటే అరిగిపోతుంది చీర ఇస్తే చిరిగిపోతుంది వాత పెడితే కలకాలం ఉండిపోతుంది అన్నట్లుగా ఉంది మన తాతయ్య వ్యవహారం రిక్షాను ఎవరూ చూడని విధంగా ఇలా డిజైన్ చేశాడు మనక్క బెలూన్ను తెగ ఊదేస్తుంది అనుకుంటున్నారా ఒకసారి పూర్తిగా చూసేయండి మరి రే రే ఎవర్రా మీరందరూ ట్రాక్టర్ ని కూడా ఆకాశంలో ఎగిరించేలా ఉన్నారు కదరా బాబు ట్రాక్టర్ గాన్లను తెచ్చి ఇలా బైకుకు పెట్టేశారు ప్రతి ఒక్కళ్ళు ఏదో తుక్కుతూనే ఉంటారు సార్ ట్రెండ్ అమ్మా ట్రెండ్ ఇది ఎక్కడి ట్రెండ్ రా బాబు బీర్ బాటిల్స్ ని కూడా వాటర్ బాటిల్స్ గా మార్చేశారు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారా బాబు మీరందరూ తట్టాబుట్టా సర్దుకొని వచ్చేసినట్టుగా ఉన్నారు కదా ఇంతకు నాకు అర్థం కాకడుగుతా ఇది బుల్లెట్ బండా లేదా సైకిలా మీకేమన్నా అర్థమైంటే ఖచ్చితంగా కమెంట్ చేసేయండి మరి ఈ వీడియో మీకు ఫన్నీగా ఉంది అనిపిస్తే ఎస్ అని లేదంటే నో అని కమెంట్ చేసేయండి వీడియో ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేయండి మరి కోపం వస్తే ఫేస్బుక్ లో పోస్ట్ ఉండాలి బాధ వస్తే వాట్సాప్ లో స్టేటస్ ఉండాలి అంతే కదా కాలం మారింది గురు మనక్క కింద పడిన బాటిల్ ని తీసుకొని ఇలా ఫోటో తీసి ఇలా పెడుతుంది నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్ మనన్నకు హెలికాప్టర్
హెలికాప్టర్ లో ఎగరాలి అనిపించింది కాబోలు ఇలా ఆకాశంలో ఎగరవలసిన దానిని ఇలా భూమి మీదకు తెచ్చేసాడు. మొత్తానికి మంచిగా డిజైన్ చేశారులే. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? రావణుడికి తెలివి 10 తలల్లో ఉంటే ఆ 10 తలల తెలివి వీరొక్కరికే ఉందని తెలుసుకున్నాను. ఎప్పుడైనా ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా సరే చేతిలో ఫోన్ ఉండాలి, ఫోన్లో ఫోటో ఉండాలి. మనక్క కెమెరాకు ఇలా స్టిల్ ఇచ్చింది, అంతలో ఇలా జరిగింది. మనోళ్ళకు షిప్పులో తిరగాలనిపించింది అనుకుంటా, అందుకే ఇలా రోడ్డు మీద షిప్పును నడిపేస్తున్నారు. ఆసనాలంటే ఇలా వెయ్యాలమ్మా, అసలైన ఆసనం ఇదే మరి. రే రే చెప్పులను కాళ్ళకు మాత్రమే వేసుకుంటారనుకున్నా, ఇలా కూడా వేసుకుంటారని నాకు ఇప్పుడే తెలిసింది రో సామోయ్. ఏకంగా టైర్నే చేసేసారు కదరా బాబు. మనక్క స్పూన్ చేత పట్టి నైస్ గా తింటుంది అనుకుంటున్నారా? ఒరిజినల్ లోపల అలాగే ఉంది, చూసేయండి మరి. సూర్యుడు వస్తే వస్తుంది వెలుగు, తాత డిజైన్ చేసిందే బైక్. మన తాత ముందు ఎవరు చేసిన డిజైన్ కూడా పనికిరాదబ్బాయి, ఇది వేరే లెవెల్ డిజైన్లే మరి. ఆకాశంలో ఎగరవలసిన ఏరోప్లేన్ ఇలా ట్రక్ మీదకు తెచ్చారు. మంచిగా తీసుకుపోవచ్చు కదా. ఇలా పాత చింతకాయ పచ్చడి ఇలా బజ్జి బజ్జి చేసేసారు. మీరు సామాన్యులు కాదురా బాబు, కుక్కతో కుక్క తాడు కట్టి చక్కగా చేసే రకం బైకుకు ఇలా ముందర ట్రాక్టర్ గాను పెట్టి నడిపేస్తున్నారు. సింహంతోనే ఆటలా పోరి మనక్క సెల్ఫీని ఇలా తీసుకుంటే అదేమో ఇలా ట్రై చేసింది. ఆకాశంలో చుక్కలనైనా లెక్క పెట్టచ్చేమో కానీ నీళ్ళ దగ్గర కొట్లాడుతున్న ఆడాల దగ్గరికి మాత్రం అస్సలు వెళ్ళకూడదు. ఓ రేంజ్ లో గొడవ పడుతున్నారు చూడండి. మనక్క టాలెంట్ చూడండి, ముక్కుకి ఇలా పెట్టుకొని మనిషిని చేసేసింది. ఇది ఎక్కడి రీల్స్ రా బాబు, మీ ట్రెండ్ తగలయ్యా. పళ్ళల్లో ఏమన్నా ఇరుక్కున్నా, చెవులల్లో ఏమన్నా ఇరుక్కున్నా మనోళ్ళకు ముందుగా గుర్తొచ్చేది మెడలో దండకున్న పిన్నీసు. మనక్క ఫ్రూట్ ని కూడా దీంతో తీసేస్తుంది. ఈ వీడియో మీకు నవ్వు తెప్పించింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.